మోంతా తుఫాను సందర్భంగా సర్వేపల్లి రిజర్వాయర్ మీదకి వచ్చాం. అది 1.7 టీఎంసీ ఉంటే నీళ్లు డిశ్చార్జ్ చేసేసి 1 టీఎంసీ స్టోర్ చేశారు. 1 టీఎంసీ స్టోర్ చేసి పెట్టున్నాం. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని ఆ బ్రీచెస్ అన్ని మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, రాధాకృష్ణ వీళ్ళందరికీ దగ్గరుండి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది 1.7 టీఎంసీ 25 వేల ఎకరాలకి సేద్యానికి నీళ్లు, సాగుకు నీళ్ళు, సెకండ్ క్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్ళు ఇస్తాం మనం. ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి 2019కి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టమనేది తీసుకొచ్చాం. అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది. ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ కవర్స్ వచ్చేసేసి ఉండే. ఇది ఒక పెద్ద రిజర్వాయర్, కనిగిరి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్లి రిజర్వాయరు అతిపెద్ద రిజర్వాయర్. అందుకని కింద చాలా గ్రామాలు ఉన్నాయి. దీన్ని ఎస్టిమేట్ వేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్గా ఇచ్చాను. ఫైల్ బియ్య ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది. ఆయన క్లియర్ చేయకుండా పెట్టుకున్నాడు. లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్లో ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది ఒకళ్ళ పోస్ట్ పోన్ చేయొచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. తిరుమలంపాళెం 2018లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి, కండలేరు మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేశాడు. అక్కడ స్టార్ట్ చేయాలి. ఎలక్షన్ వచ్చింది, అయిపోయిన తర్వాత పెట్టేబేడ సత్తుకొని వెళ్ళిపోయినాడు. డేగపూడి బండేపల్లి కెనాల్ కండలేరు నుంచి లింక్ ఇచ్చినాం మన సోమశిల నుంచి దాదాపు 70 కిలోమీటర్లు కనుపూర్ కాలువలో లాస్ట్ ఐలాండ్, దాదాపు 20,000 ఎకరాలు పొట్టేళ్ళ కాలువ నుంచి. దాన్ని జస్ట్ మడవ తీస్తే పారుతాయి. కండలేరు నుంచి లింక్ ఇచ్చాం, టెండర్స్ పిలిపించాం. 35% పని అయింది. ఆయన వచ్చాడు, తోడేరు రెడ్డి గారు ఆపేశాడు. అసలు ఇది ఎంత క్రూరత్వం అంటే నాకైతే అర్థం కాదు. నువ్వు సర్వేపల్లి కట్ట గురించి పట్టించుకోకపోతే తిరుమలంపాళెం బ్రిడ్జి ఆపేసేస్తుంది, డేగపూడి బండిపల్లి కెనాల్ ఆపేస్తుంది, సౌత్ ఫీడరు అమ్మవారిపాళెం చిన్న చెరువు దాకా తెచ్చాం. అక్కడి నుంచి అమ్మవారిపాళెం పెద్ద చెరువు, ప్రభగిరిపట్నము, కందమూరు ఆపేసావు 5 ఏళ్ళు. ఇప్పుడు అన్ని మేము మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్, ఒక రకంగా టు బి ఫ్రాంక్, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది రాష్ట్రం. అప్పుడు మేము చేయించాము, కంటిన్యూ చేసేసి ఉంటే పని అయిపోయి ఉండేది. సో ఈ విధంగా వీళ్ళు అంత నెగటివ్ అప్రోచ్, వాళ్ళకి ఎక్కడ డబ్బు మిగులుతుందంటే అవి చేసుకోవటం. రైతులు, పేదోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి గతంలో కనపడలే. అందుకని ఏంటంటే దీన్ని మళ్ళీ మొన్న సీఎం గారు, ఆయన ముఖ్యమంత్రి గారికి 2 times ఇచ్చాను. నిన్న విశ్వసముద్రకు వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇది తిరుమలంపాళెం అండ్ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇచ్చినాను. సో అట్లా చేయించుకొని మళ్ళీ శాంక్షన్ చేయించుకొని పనులు జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డిపార్ట్మెంట్ కానీ నీటి సంఘాల వాళ్ళు కానీ అలర్ట్గా ఉండండి. మనకి ఎప్పుడు ఎక్కువ వర్షపాతం అక్టోబర్, నవంబర్, కొంచెం డిసెంబర్లో కూడా వస్తుంటుంది. నవంబర్ నెల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోమశిల రిజర్వాయర్ ఫుల్గా ఉంది, కండలేరు ఫుల్గా ఉంది, సర్వేపల్లి, కనిగిరి చెరువులు అన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. మనకి మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2 పంటలకి ఇబ్బంది లేదు. బట్ సేమ్ టైం వాటర్ సేవ్ చేసుకోండి. ఎక్కువ ఉందని చెప్పేసి ఎట్లంటే వేస్టేజ్ చేయకుండా నీటిని పొదుపు చేసుకోవటం అవసరమైన. ఇప్పుడు పరిశ్రమలకు కావాలా, వ్యవసాయానికి కావాలా, తాగునీటికి కావాలా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లే నిన్న కండలేరు అది సప్లస్ వియా, అక్కడ కింద ఫారెస్ట్ ఒక 560 meters, అక్కడి నుంచి పులికల్లు, వామిటిపత్తి, పార్వతాపురం ఇవన్నీ గ్రామాల్లో మీద నీళ్లు పడిపోతాయి. సపోజ్ సమ్ టైమ్ బ్యాక్ 44,000 సప్లస్ వాటర్ డిశ్చార్జ్ చేశారు. 6 గ్రామాలు మునిగిపోతాయి వామిటిపత్తి దాకా. దాన్ని 95 కోట్లతో ఎస్టిమేట్ వేసి పంపించాం. అది ఎమర్జెన్సీ వర్క్. అది ఎవరికో ఒక కాన్స్టిట్యూన్సీ సర్వేపల్లి వాళ్ళకనే కాదు. అది కండలేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే ఆ సప్లస్ ఫియర్ గురించి పోయేవి
మళ్ళీ కండలేరు క్రీక్లో కలవాలి. కలిపేదాకా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందుకని మా అప్లికేషన్ కాదు అది. ఇప్పుడు సర్వేపల్లి రిజర్వాయర్ అయినా, కండలేరు సర్ప్లస్ వియర్ వాటర్ అయినా, కండలేరు క్రీక్లో కలపాల్సిన బాధ్యత అయినా, ఇవన్నీ ప్రజల అవసరాలు ఇవి. ఎందుకంటే రొటీన్ వర్క్స్ అది వేరే, అత్యంత అవసరమైన పనులు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లాస్ట్ గవర్నమెంట్ వీటన్నిటినీ నిర్లక్ష్యం చేసింది. అందుకని ఇప్పుడు నేను 6 విషయాలు పెట్టాం. కలెక్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయినాడు, ఆ అత్యవసరాన్ని గమనించినాడు. ఆ 560 meters ఫారెస్ట్ వాళ్ళు తవ్విన దాన్ని పూర్తి చేసి ఉంటే మళ్ళీ ఈరోజు తవ్విచ్చేసాం. చేసేసి ఆ క్రీక్ దాకా కలిపేదానికి మిషన్లు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు, పేదోళ్ళ ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది, మా అందరి మీద. కానీ ఇప్పుడు కూడా ఓవరాల్ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. 5 మండలాల అధికారులు, రెవెన్యూ, ఎంపీడీఓలు, పోలీసు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అందరిని లైన్లోకి తీసుకొని ఈ మొంతా ఈ తుఫాన్ ఉందో ఇది అయిపోయినంత వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనుకున్నాం. అన్ని మండలాల్లో గిరిజన్స్ కట్టల మీద గుడిసెల్లో ఉండే గిరిజన్స్ ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి అవసరమైన భోజనాలు అన్ని సరఫరా కూడా చేయమని చెప్పాం. అట్లే ఎస్సీలు, ఎస్టీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమన్నాం.